10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మొదటగా నా ప్రణామములు. ప్రతి తల్లిదండ్రి కూడాను 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్, పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా, పాలిటెక్నిక్ జాయిన్ చేయాలా, ఎంపీసీ జాయిన్ చేయాలా, బైపీసీ జాయిన్ చేయాలా, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే మన పిల్లలు సక్రమంగా చదువుకోగలుగుతారు, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు, మంచి ఉజ్వలమైన భవిష్యత్తును పొందగలుగుతారు అనేటువంటి ఆందోళనలో ఉంటూ ఉంటారు. అదే సమయంలో కార్పొరేట్ కాలేజీల వాళ్ళు ఏ విధంగా పేరెంట్స్ని మభ్యపెట్టి, పిల్లల్ని మభ్యపెట్టి అడ్మిషన్ చేయాలా అనే ప్రయత్నంలో వారు ఉంటారు. ఇక్కడ నేను నా కాలేజ్ గురించి మాట్లాడే ముందు క్లుప్తంగా మీకు 2 విషయాలు అవగాహన కల్పించదలుచుకున్నాను. మొదటి విషయం, ఎంపీసీ అండ్ బైపీసీ అనేటువంటి ఫీవర్ ఏదైతే ఉందో అది కార్పొరేట్ కాలేజీలకి సొమ్ము చేసుకునేందుకు పనికి వస్తుంది తప్పితే ప్రతి ఏడాది వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి లక్షల అడ్మిషన్లలో వాళ్ళు చేర్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి ర్యాంకులు కొట్టేసేయట్లేదు. ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఆ విషయం వాళ్ళకి తెలుసు, లెక్చరర్స్కి తెలుసు. అయినప్పటికీ వేల మందిని జాయిన్ చేసుకోవటం, ఒకళ్ళిద్దరిని ర్యాంకులు వచ్చిన పిల్లల్ని చూపించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేల మందిని జాయిన్ చేసుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటే సగటు విద్యార్థి ఎవరైతే ఉన్నారో కొంచెం నిదానంగా చదువుకునేవాళ్ళు కానీ, కొంచెం ఒత్తిడి తట్టుకోలేను అని ఫీల్ అయ్యేటువంటి విద్యార్థులు కానీ, వారు ఈ కార్పొరేట్ మాయా వలలో పడిపోతున్న పేరెంట్స్ యొక్క ఆశయాలను నెరవేర్చే ప్రయత్నంలో చదవలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు జాయిన్ అయిన నెలకి, 2 నెలలకి, 3 నెలలకి ఆ ఒత్తిడి తట్టుకోలేక మేము చదవలేము అని చెప్పి డ్రాప్ అయిపోతున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను మనం పరిశీలించినప్పుడు కూడాను ఇండియా టుడే వారు అక్టోబర్ నెలలో ప్రచురించినటువంటి ఒక కథనంలో కేవలము 43% మంది మాత్రమే ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థుల్లో 43% మంది మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. అంటే ప్రతి 100కి 43% మంది మాత్రమే ఉద్యోగాలు సాధిస్తున్నారు. మిగతా 57% మంది నిరుద్యోగులుగా ఉద్యోగ ప్రయత్నంలో, ఆ వచ్చిన బీటెక్ పట్టాకు అదనంగా ఇతర ఏమైనా కోర్సులు చేసుకునే ప్రయత్నంలో మాత్రమే మునిగిపోతూ ఉన్నారు. సేమ్ టైం కొంతమంది పిల్లలు ఎంసెట్ మటుకే రాస్తున్నారు, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ రాయకుండా. అలాంటి పిల్లలు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని చివరికి తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుందంటే, నా కొడుకు బీటెక్ చేశాడు, నా కూతురు బీటెక్ చేసింది. కారణం, సరైన ప్లేస్మెంట్స్ లేవు, సరైన ప్యాకేజెస్ లేవు. అట్ ది సేమ్ టైం ఇండియా టుడే రికార్డ్ మనం చూసినప్పుడు వారు జాతీయ స్థాయి పత్రిక, వారు ఎంసెట్ని దృష్టిలో పెట్టుకుని కాదా రిపోర్ట్ ఇచ్చింది. ఏకంగా ఐఐటీస్ని, ఎన్ఐటీస్ని, డీమ్డ్ యూనివర్సిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల నుండి కూడాను బీటెక్ చేసి బయటకు వచ్చిన పిల్లల్లో నైపుణ్య లోపం వల్ల, ఒత్తిడి తట్టుకోలేకనో, వేరియస్ రీజన్స్ తోటి జాబ్స్ లేవు.
సో ఈ కార్పొరేట్ మాయాజాలం ఏదైతే ఉందో, మా దగ్గర ఐఐటి ర్యాంక్ వచ్చింది కాబట్టి మీ పిల్లాడిని మా దగ్గర జాయిన్ చేసేయండి, మేము అవసరమైతే ఫీజు తగ్గించేస్తాము, 10th క్లాస్లో మార్క్స్ బాగా వస్తే ఫ్రీ సీట్ ఇచ్చేస్తాము అని మాయ మాటలు చెప్పి ఏదైతే జాయిన్ చేసుకుంటున్నారో దాని గురించి ఒకసారి విచక్షణతో ఆలోచించండి. సేమ్ టైం బైపీసీ విషయంలో కూడాను నీట్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత యూజీ లెవెల్లో కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది, ఐఐటి కన్నా టఫ్ ఉంది. అంత ఈజీగా మెడిసిన్ సీట్స్ రావట్లేదు. విజయవాడలో కోకొల్లలుగా ఉన్నటువంటి కాలేజీల్లో 1-2 కాలేజీల్లో అది కూడా 0.00% పిల్లలకు మాత్రమే ఎంబీబీఎస్లో సీట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ విషయం అసలు చెప్పక్కర్లేదు. గల్లీకి ఒక ఎంపీసీ కాలేజీలు ఉన్నాయి, మాటలు చెప్తున్నారు, అడ్మిషన్లు చేసుకుంటున్నారు, తీరా పిల్లలకు ర్యాంకులు రావట్లేదు. వాళ్ళు ఫీజుల్లో రీఫండ్లు ఏమి ఇవ్వరు, మీ పిల్లలకు ర్యాంకులు రాలేదు కదా. కేవలం వ్యాపార దృక్పథంతో వాళ్ళు చేస్తున్నటువంటి మాఫియా, కార్పొరేట్ మాఫియా ఫర్ డూయింగ్ అడ్మిషన్స్. దీన్ని ప్రతి తల్లిదండ్రి విజ్ఞతతో ఆలోచించండి, విచక్షణతో ఆలోచించండి. నేను ఇప్పుడు మా కాలేజ్ గురించి 2 విషయాలు చెప్తాను. నేను ప్రతిభా సివిల్స్ అకాడమీ విజయవాడలో పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. 18 సంవత్సరాలు ఇదే టీచింగ్ ఫీల్డ్లో అనుభవంతో ఉన్నవాడిని. ప్రిన్సిపాల్గా, జోనల్ ఇన్ఛార్జిగా, కౌన్సిలర్గా ఎందరో పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. బేసికల్లీ an MBA with MA సైకాలజీ. మా కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పటంలో నేను గర్వంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. మా కాలేజ్ని చూస్ చేసుకోండి, జాయిన్ చేయండి అని. కారణము, మేము ఈ కార్పొరేట్ మాఫియాకి అతీతంగా ఇంటర్మీడియట్ స్థాయిలో మరియు డిగ్రీ స్థాయిలో పిల్లలకు వారి వారి కేపబిలిటీని బట్టి, వారి వారి సామర్థ్యాన్ని బట్టి, పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎంపీసీ, హెచ్ఈసి, ఎంఈసి, సిఈసి ఈ 4 కోర్సుల్లో కోచింగ్ ఇస్తూ ఉంటాం. అన్ని కాలేజీలు కూడా, ఇంటర్మీడియట్ కాలేజీలు ఈ గ్రూప్స్ రన్ చేస్తున్నాయి కదండి, మీరు ఏ విధంగా డిఫరెంట్ అని మీరు అడగచ్చు. ఇక్కడే పాయింట్ ఏంటంటే, మేము పిల్లల్ని ర్యాంక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్గా కాకుండా, ర్యాంక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్గా తయారైన కార్పొరేట్ కాలేజెస్లా కాకుండా పిల్లలకు రైట్ ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. అనగా రైట్ ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టిల్ దే కంప్లీట్ దే డిగ్రీ ఫైనల్ ఇయర్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ యూపీఎస్సి. యూపీఎస్సి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా 1-2 విజయవాడలో మాదితో పాటు ఉన్నాయి. ఎంతసేపు వారు చెప్పేది ఏంటంటే, మేము మీ పిల్లాడిని ఐఏఎస్ చేయించేస్తాం. అదొక సార్ట్ ఆఫ్ మాఫియా. మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, యూపీఎస్సిలో 24 సర్వీసెస్ ఉన్నాయి. ఈ 24 సర్వీసెస్లో పిల్లవాడు ఎగ్జామ్ రాసినప్పుడు వాడికి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి, వాడి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఏ సర్వీస్ ఇవ్వాలి అనేటువంటిది యూపీఎస్సి బోర్డు నిర్ణయిస్తుంది. బీఇట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ ఆర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫార్. ఈ విధంగా 24 సర్వీసెస్ ఉన్నాయి. ఇది 5 years లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. దాంతోపాటు ఎవరన్నా పేరెంట్స్ కనుక మా పిల్లలకి ఇంటర్మీడియట్ తోటి గవర్నమెంట్ జాబ్ కావాలి సార్ అనుకున్నప్పుడు, మా డైరెక్టర్ గారు శ్రీ జంపాన సుధాకర్ గారు ఆల్రెడీ డిఎస్సి కోచింగ్లో
22 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. గత 22 సంవత్సరాల్లో ఎందరినో డిఎస్సి ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి మెంటార్షిప్ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కనుక వారి ఆధ్వర్యంలో రన్ చేస్తున్నాం కాబట్టి మేము గర్వంగా చెప్పగలం, మధ్యతరగతి కుటుంబీకులు మా పిల్లలకి ఇంటర్మీడియట్తో జాబ్ కావాలి సార్, పెందరాలే సెటిల్ అవ్వాలి వాళ్ళు అనుకున్న పేరెంట్స్కు మేము గ్యారంటీ ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు మా దగ్గర జాయిన్ చేయండి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలతో పాటు వాళ్ళకి ప్యారలల్గా కాంపిటేటివ్ కోచింగ్ ఉంటుంది కాబట్టి సమాంతరంగా పోటీ పరీక్షలకు మేము తయారు చేస్తాం కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోగానే గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్స్ ఇస్తుందో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది అని చెప్పి రైల్వేస్లో బుకింగ్ క్లర్క్ కానీ, బ్యాంక్స్లో క్లర్క్స్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇతర ఏవేవైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అని అడుగుతారో వాటన్నిటికీ కూడాను అట్టి విద్యార్థులను మేము పరీక్షకు హాజరయ్యేటట్టుగా చేస్తాము. అండ్ అట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్ తోటి జాబ్ సాధించి చక్కగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళవచ్చును. సేమ్ టైం వాళ్ళు చదువు ఆపాల్సిన అవసరం లేదు. డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్స్కి పనికి వస్తుంది. ఆ గైడెన్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మేము ఇస్తాము. పిల్లలు కనుక మా దగ్గరే 5 years కంటిన్యూగా ఉన్నప్పుడు గ్యారంటీగా వాళ్ళ చేత Group 1, Group 2 అండ్ యూపీఎస్సికి మేము ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ రాయిస్తాము. Group 1, Group 2 స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్. వీటిలో తహసీల్దార్సు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సు ఇలా వేరియస్ గ్రేడ్ 1 ఆఫీసర్ పోస్ట్ ఉంటాయి. యూపీఎస్సీలో ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఇందాక 24 సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఎనదర్ ప్రివిలేజ్ ఏంటంటే మన దగ్గర 90% సక్సెస్ రేషియో ఉంది. మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లల్లో 100కి 90 మంది ఫస్ట్ అటెంప్ట్లో గవర్నమెంట్ జాబ్స్ సాధిస్తూ ఉన్నారు. కనుక విచక్షణతో ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించండి. కారణము ఇవాళ రోజున కార్పొరేట్స్లో లే ఆఫ్స్ బాగా ఉన్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో తెలియట్లేదు. వేరేస్ గవర్నమెంట్ జాబ్ అయితే, ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద జాబ్ సేఫ్టీ ఉంటుంది పిల్లలకి. దాంతోపాటు రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. ఇప్పుడు 8th పే కమిషన్ వస్తూ ఉంది. దాని ప్రకారం శాలరీస్ కూడాను 3 రెట్లు పెరగబోతూ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని కార్పొరేట్ మాయలో పడిపోకుండా మా క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి మాకు మీ పిల్లల్ని గవర్నమెంట్ ఉద్యోగిగా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ వరప్రసాద్ ఫ్రమ్ ప్రతిభా సివిల్స్ అకాడమీ, విజయవాడ. థ్యాంక్ యూ.